మనం అనారోగ్యాల గుండా వెళ్ళడానికి కారణం మనం ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోకపోవడం ఒకటైతే, మనం దేవునికి వ్యతిరేకంగా చేసేటటువంటి పాపిష్టి పనుల వల్ల చేతులారా కొని తెచ్చుకునేటటువంటి రోగం. 3, కొన్ని సందర్భాల్లో నీ విశ్వాసాన్ని పరీక్షించటానికో నీ ఆత్మీయతను పరిశుద్ధపరచటానికో దేవుడు అనారోగ్యాన్ని అనుమతించవచ్చు. సో మొదటిది, నీ ఆరోగ్యం పట్ల నువ్వు శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల అనారోగ్యం రావచ్చు. 2, నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుడు నిన్ను శిక్షిస్తూ సరిచేయటానికి అనారోగ్యాన్ని అనుమతించవచ్చు. లేక 3, నీ విశ్వాసాన్ని పరీక్షించటానికి, నిన్ను పరిశుద్ధపరచటానికి, తన నామాన్ని మహిమపరచుకోవడానికి దేవుడు అనారోగ్యాన్ని అనుమతించవచ్చు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న అనారోగ్యము ఏ కోవకొస్తుందో నువ్వు పరిశీలించుకోవాల్సిందిగా